అరే వచ్చారా? ఏమేమో పెళ్లి వారు వచ్చారే. నమస్కారం బాబు. నమస్కారం. ఆహా, అంత తాతగారి విగ్రహం. ఆ ఒట్టు పొడుగు వర్చస్సు మా లక్ష్మి ఎంత సుందరాలు బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మాయిలరా, వీరు శ్రీనివాసరావు గారు, వాడి స్నేహితులు. ఇతనా మీ మనవడు? అవునండి, ఇతనే వాడి మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను ఏ పట్రాలో పడి పంతులు అని. మంచి మాటగారే. ఎక్కడే? అయ్యా రండి బాబు, రండి వెళ్ళరా. ఉండవయ్యా, నేను ఎరగని పిల్ల. చూడవలసిన వాడు వాడు, సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు. మీరు వెళ్ళండి. ఓ నమస్కారం రామభద్రరాజు గారు. కులాసా, మా మనవడి ధర్మడి పెళ్లి చూపుల కోసం వచ్చాం. మీ దర్శనం కూడా కలిగింది. ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా? ఏమీ లాభం లేదండి. మీరు అలా అంటే అలా చెప్పండి. అలాగే. ఈ ఏడు గాలివానకు పూర్తిగా పడిపోయాయి. తీసుకోండి. అలాగే అక్కర్లేదండి. మొహమాట పడకండి, తీసుకోండి. ఏమే కొబ్బరికాయ పిల్లలు తీసుకురారే. వెళ్ళు. అబ్బాయి సిగ్గుపడుతున్నట్టున్నాడు. అవునండి. మీరన్నా చెప్పండి. ఓ అలాగే. నాయనా ఎవరండి? నువ్వు కూడా సిగ్గుపడితే అలా మగ పిల్లవాడివి. చూడమ్మా, ఎలా ఉన్నాడు? మాడిపోయి తెగలా ఉన్నాడు. నువ్వు కూడా సిగ్గుపట్టేలా అమ్మా. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. ఒకళ్ళొకడు చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి. చూడమ్మా, సరిగ్గా చూడమ్మా. ఏమేవ్ కాఫీ రెడీనయా? బావగారు కాఫీ. ఎన్ని రోజులకి, ఎన్ని వారాలకి, ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకి నన్ను చూసి కన్నుకుంటే బాలావం దొరికింది. రామా, ఇదంతా నీదే స్వామి. రామా, రామా, ఇదంతా నీదయే, ఇదంతా నీదయే. అయ్యో రామా, దైవమా. రామా, ఎవరు చిన్నామనుకున్నాయనా? రామా, రామా, ఆ కన్ను కొట్టించితే నా తెలావా? రామా, రామా. రాజు, అచ్చమ్మ ఒట్టి కొంటి మెల్లకన్నదేం లేదు. ఈ నూరికి బెదరగొట్టింది. రామా, రామా. రాజు, అది రత్నే కావచ్చు, నాటకమే కావచ్చు, అదంతా నాకు అనవసరం. ఆ రెండో పిల్లని చూసిన తర్వాత నేను ఇంకెవరి చూడలేను. ఆ ముందర పిల్ల ఓర్వసే కావచ్చు, నాకు ఒక బస్త. అది మేరకే కావచ్చు, నాకు మేక పిల్ల. నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు, నా చిత్తే నా ఈడు, నా చిత్తే నా జోడు. ఏమే లక్ష్మి, నువ్వు పేర్రాజు గారి మనవడు ధర్మరాజుని చేసుకుంటున్నావటగా? ఆయన గారికి ఏమే సుందరాకారుడు. అబ్బో, ఎంత చెట్టు, జీడి మామిడికాయ లాంటి ముక్కు, ఎండు కొబ్బరి చిప్పల్ లాంటి చెవులు, అందాల కుప్ప. ఎంత బాగున్నట్లేదు. అది అదేముండేది కట్టబట్టారా? ఏమో చూస్తున్నా, ఇదొద్దు బాగా తెలుస్తున్నా.
పెట్టేదట్టు వీడుతున్నాడు ఇరవసరిగా పోరమ్మా, నువ్వు పొగ పొగ పైన తగ్గి పెట్టారమ్మా. ఏమమ్మా తల్లి ఈ బేరం ఒక్కలేరు. రండి బాబు, రండి రండి బాబు, దయచేయండి. మళ్ళీ ఎందుకు వచ్చా? ఏ రాకూడదా ఏమి మీ కలెక్టర్ బావ గారు వచ్చినట్టున్నారు కలెక్టర్ అయితే ఎవరు గొప్ప ఊరు గొప్ప ఆ కలెక్టర్ గారా? మీ బావగారా? అవును మైసూర్ పాకం కదా. కట్టించేయి అది చూడు ఎవరు? కలెక్టర్ గారు వచ్చారు అయ్యి బాబు కడుకోగారే ఏమిటా ఇది? ఎవరు చెప్పారు మీకు కలెక్టర్ అని? ఆ కళ, ఆ దర్శ, ఆ టీవీ ఏదో చెప్పాలా బాబా? కీర్తనాలు బాబా, కీర్తనాలు వారానికో సంతట బాబా. ధరలు అటు ఇటు అవుతాయి. పిల్లలు కలవాడు ఇంటితోన్నట్టు బాబా. కలెక్టర్ని కాదయా, కలెక్టర్ని కాదు. దండాలు బాబా, తమరు సంతకు వచ్చారేంటి? ఈ కలెక్టర్ గారు తెలుసా? కలెక్టర్ కాదయా, మా ధర్మరాజు గారు నేస్తాం. మొన్న పట్టణం నుంచి వచ్చారు. అయితే కలెక్టర్ కాదనమాట. పుస్తలతో సహా పావులు మెచ్చుకున్నాయా? ఏమండి, కొంపదీసి మీరు ఎప్పుడైనా నాగుపాము అపచారం చేశారా? లేదండి అక్కడ కనిపిస్తే ఇక్కడే దండం పెట్టి ఇలా వెళ్ళిపోయేదాన్ని ప్రతినామం చోటికి పుట్టిన పాలు కూడా పోస్తారండి ఆశ్చర్యంగా ఉంది. దండం పెడుతున్నారు, పాలు కూడా పోస్తున్నారే. మరి ఇంకా ఎందుకంటే వీటికి ఇంత పగ? అదేనండి నాకు తెలియడం లేదు మనుషులంటే మీరు ఎప్పుడు సహజంగా ఏడిపిస్తుంటారనుకోండి, దాని గురించే పర్వాలేదు. ఎంతో భక్తితో దండం పెడుతూ పాలు కూడా పోస్తున్నా ఇంకా వ్యత్యాసాలు ఎక్కడ ప్రవర్తిస్తున్నాయంటే నో, ఇప్పుడు కూడా వెళ్ళలేదు. చూడండి, వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. మీరేం భయపడకండి, నా ప్రాణం పోయినా సరే వాటి చేత మీ కాళ్ళకి దండం పెడతా. ఉదయం పాత్ర ఉందండి, ఒకటే బుట్టుకుంటుంది. అందుకే వదిలేయండి నాగుపాము కదండి, సన్నజాజులు. చూడితేనే ఎప్పుడు ఎవరిని ఏడిపించకూడదమ్మా. తప్పైపోయిందని వెంటనే చెప్పలేసుకోవాలి. మరి చేసుకోవాలి. మరి నా చూడని నేనే నమ్మలేక నా లక్ష్మికి ఇంత అదృష్టమా? మీరు సరే అంటే అన్ని వివరాలతో మా నాన్నగారి పుత్రం రాస్తాను. ఏమ్మా? ఏంటమ్మా? బాబు తీసుకుని ఏడుపురే ఉత్తరం రాయమంటారు? అదేమిటి బాబు, ఆడపిల్లవాళ్ళం, ఆ బాధ్యంతా నాకు, నేనే రాస్తాను. కానీ చూడు బాబు, మా అమ్మాయి ఉట్టి పల్లెటూరు, ఆ పని పాట తెలుసునుకో. కొంచెం అల్లరి, కాస్త చిలిపితనం, అప్పుడప్పుడు ఎక్కువ అంటారు. అవునా? అంతే బాబు, అంతే. అయినా దైవ భక్తి పెద్దల ఎందుకు దూరం కూడా పిల్ల బాబు. ఎటొచ్చి చదివి పెద్దగా చెప్పించలేకపోయాను. మరి మీ వదినేమో బిఏ పాస్ అయింది అంటున్నావు. దాందే ఉందిలేండి, చదువు కంటే సంస్కారం ముఖ్యం. అయితే ఇంకేం బాబు, శుభం.
లోపలికి వెళ్ళి అగ్గిపెట్టి పట్టారా? అగ్గి పెట్టా ఇదిగో. ఏయ్, నీ దగ్గర అగ్గిపెట్టి ఎందుకుంది? సిగరెట్ కాల్స్తున్నారా? మరి ఎందుకుంది? మరి ఈవేళ గుడ్రు కదా అగరత్తలు వెలిగించుకున్నామని. ఏయ్, నిజం చెప్పు, లేకపోతే చంపేస్తా. మంచి రోజు లేదు, చెడ్డ రోజు లేదు. మనిషి కనపడితే చాలు చంపేయడే. పెద్దవాళ్ళు కష్టపడి చదివించడం ఇలాంటి వ్యధ పనులు కాదురా. ఇప్పటి నుంచి సిగరెట్లు, బీడీలు. చచ్చా. అవును, ఏం వ్యాపారం పెడదామంటా? నా పొంత నన్ను వదిలితే కదా ఏదైనా వ్యాపారం పెట్టడానికి. తాతయ్య, నాకు నిద్ర వస్తున్నట్టుందేమో. కార్యం నాడు నిద్రపోయేవాడికి కాపరి ఎలా చేస్తావురా? వెళ్ళు. అప్పుడు లేని సిగ్గు ఇప్పుడెందుకమ్మా? కూర్చో పర్లేదు. 10 మందిలో సిగ్గుపడాలి కానీ పడక గదిలో సిగ్గెందుకు? అరే, నన్ను అంతగా ప్రేమిస్తున్నావా? మాటలతో చెప్పలేక కళ్ళతో చెప్పేస్తున్నావా ఇలా ఇలా అని? తాను ఎక్కి కొట్టగా ఆ రోజు ఎప్పుడు ఒక మాట కొట్టావు అంతే, నా ఒళ్ళంతా పులి బొంగరంలా పొంగిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంకా కొడుతూనే ఉన్నావు అనుకో, అమ్మో నేను భరించలేను. నేను కావాలని కొట్టడం లేదండి, మరి ఆ కన్ను దానంతటా అది కొట్టుకుంటూనే ఉంటుంది. దానంతటా అదే? అవునండి. నీ అంతటా నువ్వు కాదన్నమాట. కాదండి, ఇదేదో నరాల బలహీనత అండి. అంటే ఆ రోజు నువ్వు కళ్ళల్లో చెప్పింది ప్రేమ కాదన్నమాట, నరాల బలహీనత. అవును, ఈ నరాల బలహీనతే ప్రేమనకు. ఎప్పుడైనా ఎవరైనా నిన్ను ఏదైనా నాకు కళ్ళ తప్పుందని ఊళ్ళో అందరికీ తెలుసండి. అంటే తెలియని వాజమ్మని నేనేనమాట. పెట్టుకో, కళ్ళ చూడ పెట్టుకో. కనపడదండి. అది కనపడకుండా ఉండడానికేమి నమ్మకం తోడు. రేపు మా ఊరు వస్తావు, ఈ తప్పు నీకుందని ఎవరికి తెలుసు? మార్నింగ్ పాల వాడొస్తాడు, ఈవినింగ్ పూల వాడొస్తాడు. వాళ్ళని నువ్వు చూసి టక్కు టిక్కు టైప్ మిషన్ కన్ను కొట్టడం మొదలెట్టావనుకో, వాళ్ళు ఇది చూసి అదనుకుంటే ఇప్పుడు కొట్టుకను అదే కనపడలేదు. అయితే అంటే అది చెప్పాలేమిటి? నువ్వు మొత్తం తక్కువ చేశావు. నేనేం చేశానమ్మా? అవును, అలా మెల్లకన్ను తొండి చేయబెట్టి ఎంతమంది పెళ్లి కొడుకుని బెదరకొట్టావు? నన్నేం చేయమంటారు? నా పిన్నటువంటి సంబంధాలు తెస్తే ఒకవేళ మన ఇద్దరికి పూర్వపరిచయం లేకుండా నేను ఈ పెళ్లి చూపులకు వచ్చానుకో, నన్ను కూడా ఏడిపించగలవా? అబ్బా, మీరు మహా నన్ను ఏడిపించలేదేమిటి? ఏడిపించానా? అయితే వడ్డీతో సహా నవ్వించనా? లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితా లోకైక దీపాంకురా శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్రైలోక్య కుటుంబిని సరసిజా వందే ముకుంద ప్రియా వందే ముకుంద ప్రియా.
ఎన్నాళ్ళకి విన్నానమ్మా ఈ మాట. దశరథ తనయ శ్రీరామ కుశలవ జనకులు శ్రీరామ కుశలవ జనకో శ్రీరామ. అదేమిటే టింగురంగా మహారాణిలే కూర్చున్నావు, అది నెలకు నోచుకోలేదేమిటి? ఏమో కాఫీ కాచుకుంటారో కషాయం పెట్టుకుంటారో మీరు మీ కొడుకులు. ఏమిటే సైక వాళ్ళ మీద పాపం ఎవరి మీద చూపించుకోవడం అంత న్యాయం కాదు. అదే బాగున్నాయి. ఓ అదే ఆ సంగతి. ఆడలు రావడం అప్పుడే నువ్వు పింఛను పుచ్చుకోవడం. అక్కయ్య అక్కయ్య ఇంకా పడుకున్నావే, ఇంత బాలేదా? భార్యను పొద్దుకితే గానీ దానికి తెల్లారదమ్మా. లేచి మొహం కడుకు అక్కయ్య, కాఫీ చల్లారిపోతుంది. ఆచి ముఖంతో తాగితేనే దానికి ఆరోగ్యం అంట. అక్కడ పెట్టి అక్కయ్య బాబు పట్టే రావు పాలా డబ్బా పాలా? లేదానివమ్మా, ఆ సంగతి దానికేం తెలుసు? పాలు పట్టినా జోల పడినా అన్నిటికీ అమ్మే. వెళ్ళి అమ్మని అడగం. నాటి కోడలు చిన్నపిల్ల చీకటితో లేచి ఇంటి పని చేస్తుంటే ఇప్పటిదాకా అత్తగారిలాగా పడుకుని పాచిమొహంతో కాఫీ తాగడానికి సిక్కలేదు. అందరినీ కాకా పట్టి బుట్లో వేసుకోవాలనుకునే వాళ్ళు చీకటితోనే కాదు, నిద్రాహారాలు మానేసి రాత్రం పగలు కూడా పనిచేస్తారు. నాకే అంత కర్మ పట్టలేదు. కర్మను ఇది కాదే నాది. పూజ కొద్ది పురుషుడు పుణ్యం కొద్ది బిడ్డలన్నారు కానీ కర్మ కొద్ది పెళ్ళామే, కర్మ కొద్ది పెళ్ళాం. నీడు వెధవ ఎంత అలర్ట్ చేస్తాడు అనుకున్నారు? అల్లరి చేస్తాడు కదా అని చేసుకునేవాడు, వాడి మీద ఏం కూడా వాడడం లేదు. ఏమో వీడు పుట్టినప్పుడు మా వదినకి చాలా కష్టం కాలిపోయింది. ఆపరేషన్ కూడా చేశారు. ఇక మా వదినకి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. అందుకే వీడు మా ఇంటికి ఏకైక వీడు. అలాగా సరే ఇప్పుడు 13 మల్లెపూలు జాజికాయకి ఇస్తే గిరిపుట్టు గిరిపుతుంది. కుదరదు, అవతల ఆఫీస్ టైం అయిపోతుంది. సరసల నువ్వును మల్లెపూలు గిలుపు గిరిపు గిరిపు అవి ఎవరెత్తాం కూడా ఎవరెత్తాం. మీరే కదండి అడిగి పప్పా కదా పప్పా పప్పా. ఇది వార నక్షత్రాలు తెలియవు, దిక్కులు తెలియవు, ఎక్కడ రావు. అంత వర్షాకాలం చదువు, శీతాకాలం చదువు. వీడేం చేస్తున్నాడు? చదువుకునే టైంలో నిద్రపోతున్నావా? ఎంతవా